హలో వ్యూయర్స్, వెండితెరకు పల్లెటూరి రంగులద్ది వెండితెరపై మట్టి వాసనలను గుబాళింపజేసిన భారతీయ సినిమా దిగ్గజ డైరెక్టర్, దర్శక శిఖరం భారతీయ రాజా గారు 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సహజత్వానికి కొత్త అద్దం చెప్పిన సినీ శిల్పి కన్నుమూయడంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. స్టూడియో గోడల మధ్య బందీగా ఉన్న సినిమాను పచ్చని పొలాల మధ్యకు, నదీనదాల హొయల వద్దకు తీసుకెళ్లి సహజత్వానికి కొత్త అద్దం చెప్పిన డైరెక్టర్గా పేరు సంపాదించారు భారతీ రాజా గారు. ఆయన తీసిన సినిమాలే కాదు, ఆయన లైఫ్ కూడా విభిన్నమే. అందులో కష్టాలు, దుఃఖాలు, సంతోషాలు, విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీ రాజా గారి గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. భారతీ రాజా గారి అసలు పేరు చిన్నస్వామి పెరియమార్ తేవర్. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లీనగరం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు కరుత్తమ్మాళ్, పెరియమాయ తేవర్. కరుత్తమ్మాళ్ను మీనాక్షి అమ్మాళ్ అని కూడా పిలుస్తారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబంలో 5వ సంతానంగా జన్మించారు భారతీ రాజా గారు. భారతీ రాజా గారి బాల్యం మొత్తం గ్రామీణ వాతావరణంలోనే గడిచింది. చిన్నప్పటి నుంచే ప్రకృతి, గ్రామీణ జీవనం, సాహిత్యం, నాటకాలపై భారతీ రాజా గారికి ఆసక్తి ఏర్పడింది. 10వ తరగతి చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు భారతీ రాజా గారు. ముఖ్యంగా శివాజీ గణేశన్ గారి నటన ఆయనపై ప్రభావం చూపింది. అప్పటి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో విద్యాభ్యాసం మధ్యలోనే ఆపేశారు. 1963లో ప్రజారోగ్య శాఖలో నెలకు 75 రూపాయల జీతంతో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే నాటకాలపై ఆసక్తి కొనసాగించారు. ఆ సమయంలోనే ఊరు సిరిక్కిరదు, సుమ్మా ఊరు కథై, అధికారం వంటి నాటకాలను రచించి డైరెక్షన్ చేశారు. ఆ నాటకాల్లో ఆయనే స్వయంగా నటించారు కూడా. దీంతో భారతీ రాజా గారికి కొంత గుర్తింపు వచ్చింది. అయితే అప్పట్లో సినిమాలను చూసి ఆ సినిమాలను భిన్నంగా తీస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించేవారు. క్రమంగా ఆ ఆలోచన పెరిగింది. దీంతో సినీ రంగంలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి మద్రాసుకు చేరుకున్నారు భారతీ రాజా గారు. తన నాటకాల అనుభవంతో పలు ఆఫీసుల చుట్టూ తిరిగినా పెద్దగా అవకాశాలు రాలేదు. అదే సమయంలో నాటకాల్లో పరిచయమైన స్నేహితుల ద్వారా మద్రాసులో మరికొన్ని నాటకాల్లో నటించారు. రేడియో నాటకాలతో పాటు సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొన్ని డబ్బులు వచ్చేవి. అయితే తన ఖర్చులకు అవి సరిపోయేవి కాదు. కానీ ఇంట్లో డబ్బులు అడగటం ఇష్టం లేక అప్పట్లో ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పెట్రోల్ బంకులో పార్ట్ టైం ఉద్యోగం చేశారట. ఓవైపు నాటకాల్లో నటిస్తూనే, పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తూనే అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారు. కానీ అవకాశాలు మాత్రం వచ్చేవి కాదు. చాలా మంది డైరెక్టర్లు నీకు నాటకాలే సెట్ అవుతాయి అనేవారట. మరికొందరైతే భారతీ రాజా గారి ఆలోచనలు చూసి హేళన చేసేవారని కూడా చెప్తారు. ఆ క్రమంలోనే కన్నడ డైరెక్టర్ పుట్టన్న కనగల్ వద్దకు పలుమార్లు తిరిగారు. చివరికి భారతీ రాజా గారి పట్టుదలను చూసిన పుట్టన్న కనగల్ గారు తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా భారతీ రాజా గారికి ఛాన్స్ ఇచ్చారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే భారతీ రాజా గారి పనితీరును చూసిన డైరెక్టర్లు పి పుల్లయ్య గారు, కృష్ణన్ నాయర్ గారు, అవినాష్ మణి గారు, ఏ జగన్నాథన్ గారు తమ వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సులు ఇచ్చారు. వీరందరూ విభిన్న భాషల్లో సినిమాలు చేసేవారు. వీరి దగ్గర పనిచేస్తున్న టైంలోనే భారతీ రాజా గారు మూవీ ట్రిక్స్ నేర్చుకున్నారు. వివిధ భాషల సినిమాల్లో పనిచేయడంతో సాధారణ మూవీస్కి భిన్నంగా కొత్తదనంతో సినిమాలు ఎలా తీయాలనే ఆలోచనపై మరింత క్లారిటీ వచ్చింది. ఆ సమయంలోనే తాను ఇష్టంగా రాసుకున్న ఓ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అప్పటికి సినిమా అంటే గ్లామర్, కలర్ మాత్రమే. మేకప్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ భారతీ రాజా గారు రాసుకున్న స్టోరీ అందుకు భిన్నంగా ఉంది. దీంతో ఆ స్టోరీని ఎవరికి చెప్పినా రిజెక్ట్ చేశారు. కానీ తన స్టోరీపై తనకు నమ్మకం ఉన్న భారతీ రాజా గారు మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా పట్టుదలతోనే ప్రయత్నిస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఒక అవకాశం దక్కినట్టే దక్కి చేజారిపోయింది. అప్పట్లో మంచి సినిమాలకు, చిన్న సినిమాలకు అంటే బ్లాక్ అండ్ వైట్ లో తీసేందుకు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొన్ని నిధులు సమకూర్చేది. వారిని సంప్రదించిన భారతీ రాజా గారు ఆ స్టోరీని మైల్ పేరుతో తెరకెక్కించేందుకు ముందుకొచ్చారు. అందుకు ఎన్ఎఫ్డిసి కూడా ఒప్పుకుంది. అంతా సిద్ధం అనుకున్న తరుణంలో అకారణంగా ఆ మూవీ నిర్మాణం నుంచి ఎన్ఎఫ్డిసి తప్పుకుంది. దీంతో భారతీ రాజా గారి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత అప్కమింగ్ ప్రొడ్యూసర్గా ఉన్న తెలుగు వ్యక్తి అయిన ఎస్ఏ రాజకన్ను భారతీ రాజా గారికి అండగా నిలిచారు. అప్పటికి ఆయన దగ్గర పెద్దగా డబ్బు కూడా లేదు. కేవలం సినిమాలు తీయాలనే ఒకే ఒక ఆకాంక్షతో ఆయన కథల కోసం వెతుకుతూ వస్తున్నారు. భారతీ రాజా గారు ఎస్ఏ రాజకన్ను గారికి ఆ స్టోరీ చెప్పిన తర్వాత, నీ స్టోరీ నేను తీస్తాను, కానీ నా బడ్జెట్ 4 లక్షల లోపే, అందుకు సిద్ధమైతేనే ఆ సినిమా తీస్తాను అని చెప్పారట. భారతీ రాజా గారి బడ్జెట్ కూడా ఇంచుమించు అంతే. దీంతో భారతీ రాజా గారు సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే తాను రాసుకున్న కథలో అందరూ కొత్త నటులే కావడంతో రెమ్యూనరేషన్ సమస్య కూడా రాలేదు. భారతీ రాజా గారు కూడా తనకు రెమ్యూనరేషన్ కంటే కూడా తాను ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయాలనే ఆకాంక్షతోనే ఉన్న నేపథ్యంలో బడ్జెట్ కొంత తగ్గిందని చెప్పవచ్చు. అదే సమయంలో ఖర్చు మరింత తగ్గాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న లొకేషన్లను ఎంపిక చేసుకోవాలని భావించారు. అలా ఆ మూవీ తెరకెక్కింది. ఆ మూవీనే 16 వైదినిలే
అంటే తెలుగులో 16 ఏళ్ల వయసు మూవీ. ఈ మూవీ తెరకెక్కించే నాటికి భారతీ రాజా గారి వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. ఇక ఆ స్టోరీపై ప్రొడ్యూసర్తో చర్చించిన తర్వాత శ్రీదేవిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అప్పటికి శ్రీదేవి వయసు 15 ఏళ్లు మాత్రమే. ఇక హీరోగా అంటే ఆ సినిమాలో అమాయక యువకుడి పాత్రలో కమల్ హాసన్ ని ఎంపిక చేశారు. ప్రతినాయకుడి పాత్రలో అంటే నెగిటివ్ రోల్లో రజనీకాంత్ గారిని తీసుకున్నారు. అప్పుడే అసలు కథ స్టార్ట్ అయింది. శ్రీ అమ్మన్ క్రియేషన్ బ్యానర్ పై ఆ మూవీ షూటింగ్ కొంతవరకు బాగానే పూర్తయింది. వాస్తవానికి ఎస్ఏ రాజకన్ను గారు లారీ ఓనర్ కమ్ డ్రైవర్ అంటే తనకు కొన్ని లారీలు ఉండేవి. ఒక లారీ మీద ఆయనే డ్రైవర్గా పనిచేసేవారు. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్తో మాత్రమే ఆయన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ మూవీ 70% షూటింగ్ పూర్తి కాకముందే 4 లక్షల బడ్జెట్ దాటిపోయింది. ఒకానొక సందర్భంలో చిత్రీకరణ మధ్యలో ఆగిపోతుందనే భయం కూడా వేసిందట. కానీ అప్పుడే ఎస్ఏ రాజకన్ను గారు తన వద్ద ఉన్న లారీలన్నింటినీ అమ్మేసి తన ఇల్లు కూడా అమ్మేసి ఆ సినిమా మీద పెట్టుబడి పెట్టారు. ఆ మూవీ షూటింగ్ చివరి రోజున ఎస్ఏ రాజకన్ను గారు భారతీ రాజా గారితో మాట్లాడుతూ తాను జీవితంలో మళ్ళీ సినిమాల్లో ఉంటానా లేదా అనేది ఈ సినిమా డిసైడ్ చేస్తుందని చెప్పారట. ఆ మాటలకు భారతీ రాజా గారు కూడా ఎమోషన్ అయ్యారట. అలా 1977 సెప్టెంబర్ 15న ఆ మూవీ రిలీజ్ అయింది. అది కూడా కేవలం 6 ప్రింట్లు మాత్రమే. ఆ 6 ప్రింట్లలో మద్రాసులోనే 3 ప్రింట్లు రిలీజ్ చేయగా మిగతావన్నీ కూడా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రారంభంలో కేవలం నార్మల్ మూవీ అనే టాక్ మాత్రమే వచ్చింది. దీంతో లాభాల సంగతి పక్కన పెడితే ఖర్చులు వస్తే చాలనే అభిప్రాయం ఏర్పడింది. అయితే 4 వారాలు గడిచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎక్కడ చూసినా భారతీ రాజా గారి డైరెక్షన్, ఇళయరాజా గారి సంగీతం, కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటన గురించి చర్చ సాగింది. నెల రోజులు అయ్యేసరికి అప్పట్లోనే 12 లక్షల రూపాయల షేర్ని వసూలు చేసింది. ఆ మూవీకి తమిళనాట బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఆ మూవీకి గాను తమిళనాడు ప్రభుత్వం భారతీ రాజా గారిని బెస్ట్ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. తన ఫస్ట్ మూవీతోనే ఆ గౌరవాన్ని అందుకోవడం అప్పట్లో సినీ వర్గాల్లో సంచలనంగా మారింది కూడా. ఇక తమిళంలో ఘన విజయం సాధించిన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని భావించారు నిర్మాత మిద్దె రామారావు గారు. ఆ రోజుల్లో రీమేక్ హక్కుల కోసం సాధారణంగా 40,000 రూపాయలకు మించి ఇచ్చేవారు కాదు. కానీ తమిళంలో ఆ మూవీకి వచ్చిన క్రేజ్ చూసి అప్పట్లో తెలుగు రైట్స్ కోసం ఆయన 1.5 లక్షల రూపాయలు చెల్లించారట. అంతకుముందు 5 ఏళ్లతో పోల్చితే ఈ రైట్స్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించడం అదే తొలిసారి. దీంతో ఇండస్ట్రీలోనే ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆ మూవీని తెలుగులో 16 ఏళ్ల వయసు పేరుతో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు తెరకెక్కించారు. తమిళ వెర్షన్లో నటించిన శ్రీదేవినే తెలుగులోనూ హీరోయిన్ గా కొనసాగించారు. అయితే కమల్ హాసన్ పోషించిన పాత్రను చంద్రమోహన్, రజనీకాంత్ గారు చేసిన పాత్రను మోహన్ బాబు పోషించారు. వాస్తవానికి ఈ మూవీలో కమల్ హాసన్ గారు పోషించిన పాత్రను శోభన్ బాబు గారితో చేయించాలనుకున్నారట డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. అయితే తమిళ మూవీని చూసిన శోభన్ బాబు గారు ఆ పాత్ర తనకు సెట్ కాదని చంద్రమోహన్ గారిని సూచించారట. ఆ కథ చెప్పగానే చంద్రమోహన్ గారు వెంటనే ఒప్పుకున్నారు. ఇక తమిళంలో నెగిటివ్ రోల్ చేసిన రజనీకాంత్ గారు తెలుగులోనూ నెగిటివ్ రోల్ చేసేందుకు ముందుకొచ్చారు. కానీ కాంబినేషన్లు కుదరకపోవడంతో మోహన్ బాబు గారిని ఎంపిక చేశారట. ఆ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. అనేక రికార్డులను తిరగరాసింది. దీంతో భారతీ రాజా గారి పేరు తెలుగునాట కూడా మారుమోగింది. ఆ తర్వాత కొళిక్కే పోగుం రైల్, పుతియా వార్పగల్, సింగప్పూర్ రోజాగల్, అలైగల్ ఓయి వదిల్లై, మణ్ వాసనై, కడలోర కవితైగల్, ముదల్ మర్యాదై, వేదం పొదితు, కురుత్తమ్మ, అంతిమందారై వంటి పలు సినిమాలను భారతీ రాజా గారు తెరకెక్కించారు. ముదుల్ మర్యాదై మూవీ శివాజీ గణేశన్ గారి కెరియర్లో అత్యంత ప్రశంసలు పొందిన మూవీగా నిలిచింది. ఇక వేదం పొరిత్తు మూవీలో కుల వివక్ష అంశాన్ని ప్రస్తావించారు. కురుత్తమ్మ మూవీలో భ్రూణ హత్య సమస్యను ప్రదర్శించారు. ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మూవీస్ తీస్తుండడంతో దేశవ్యాప్తంగా భారతీ రాజా గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక భారతీ రాజా గారు తెలుగులో తీసిన సీతాకోక చిలుక, ఆరాధన, యువతరం కదిలింది, జమదగ్ని, కొత్త జీవితాలు తదితర సినిమాలు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. అవి ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. సీతాకోక చిలుక సినిమాకు గాను జాతీయ అవార్డు వచ్చింది. ఇక 16 ఏళ్ల వయసు, తూర్పు వెళ్లే రైలు సినిమాలు కూడా ప్రత్యేకతను చాటాయి. గ్రామీణ ప్రేమ కథలను, సహజమైన శైలిని, పల్లె జీవన శైలిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్గా భారతీ రాజా గారు ప్రత్యేక స్థానం సంపాదించారు. అలా మొత్తం మీద 40 సినిమాలను డైరెక్ట్ చేశారు. ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యం లాంటిదే అని చెప్పవచ్చు. ఇక ఈ 40 సినిమాల్లోనూ 35 సినిమాలు కొత్త యాక్టర్స్తోనే తీశారు భారతీ రాజా గారు. అంటే భారతీ రాజా గారు కొత్త యాక్టర్స్ను పరిచయం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన డైరెక్షన్లోనే రాధా, రాధిక, రేవతి, కార్తీక్, నెపోలియన్, ప్రియమణి తదితరులు పరిచయం అయ్యారు. హీరోయిన్ల పేర్లను మార్చారు భారతీ రాజా గారు.
ప్రధానంగా ఆయనకు ఆర్ అనే అక్షరం సెంటిమెంట్ కావడంతో హీరోయిన్లకు ఆ అక్షరంతోనే పేర్లు పెట్టేవారు. నటి రాధ అసలు పేరు ఉదయచంద్రిక, రేవతి అసలు పేరు ఆశ, రంజిత అసలు పేరు శ్రీవల్లి. వీరందరికీ ఆర్ అనే అక్షరంతోనే పేరు పెట్టారు భారతీరాజా గారు. ఇక వీరు కాకుండా రాధిక, విజయశాంతి, ముచ్చర్ల అరుణ, ప్రియమణి గారిని కూడా వెండితెరకు పరిచయం చేశారు. ఇక నటుడు అప్పటి హీరోగా చేసిన సుధాకర్ గారిని పరిచయం చేసిన వ్యక్తి కూడా భారతీరాజా గారే. ఇక కార్తీక్, సత్యరాజ్, నిలల్గల్ రవి, జనకరాజ్లను పరిచయం చేశారు. ఇక ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ అందరూ సక్సెస్ అవుతారని అప్పట్లో అటు తమిళంలో ఇటు తెలుగులోనూ ప్రచారంలో ఉండేది. చాలా మంది నటీనటులు భారతీరాజా గారి ద్వారా ఇంట్రడ్యూస్ కావడం సెంటిమెంట్గా భావించేవారు. అలా తమిళ, తెలుగు చిత్రసీమల్లో తనదైన ముద్ర వేసిన భారతీరాజా గారు తర్వాతి దర్శక నిర్మాతల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. అందుకోసం భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా BRIICని కూడా స్థాపించారు. అందులో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఇక భారతీరాజా గారి అవార్డుల విషయానికి వస్తే వివిధ సినిమాలకు గాను భారతీరాజా గారు 6 నేషనల్ అవార్డులను సాధించారు. ఇందులో తెలుగు మూవీ సీతాకోకచిలుకకు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా వచ్చింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక ఇతర అవార్డులు కలిపితే 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, పలు నంది అవార్డులు కూడా ఉన్నాయి. ఇక భారతీరాజా గారిపై ఎంత మంచి పేరు ఉందో కొన్ని వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన చేతిలో దెబ్బతినని నటి లేదని చాలా మంది చెప్తారు. ఆయన కొడితే నటీనటులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కూడా అదే సమయంలో కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ అంశాలు వివాదాస్పదమయ్యాయి కూడా. కొన్నిసార్లు హీరోయిన్లు సినిమాలో చేయనని మధ్యలో ఆపేస్తారని మొండికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కడలోర కవితైగళ్ మూవీలో సత్యరాజ్ గారు, రేఖ గారు నటించారు. ఆ మూవీలో రేఖ గారు జెన్నిఫర్ టీచర్ పాత్ర పోషించారు. అయితే ఓ సీన్లో కన్నీరు పెట్టుకోకపోవడంతో భారతీరాజా గారు రేఖ గారిని కొట్టారట. భారతీరాజా గారు కొట్టడంతో రేఖకు చాలా కోపం వచ్చిందట. ఇక తాను ఆ సినిమాలో నటించనని చెప్పేసి పక్కకు వెళ్లి కూర్చున్నారట. అయితే సెట్లో ఉన్నవారు నచ్చజెప్పడంతో పాటు భారతీరాజా గారు కూడా మాట్లాడటంతో ఆమె నటించారు. ఆ మూవీ రేఖ కెరీర్ను మార్చేసింది కూడా. ఇక పరుత్తు వీరన్ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి గారిని కూడా భారతీరాజా గారే పరిచయం చేశారు. కంగలాల్ ఖైదు సేయ్ మూవీ ద్వారా ప్రియమణి హీరోయిన్గా అరంగేట్రం చేశారు. అయితే ఎమోషన్ సీన్స్లో సరిగ్గా చేయకపోతే భారతీరాజా గారు కొడతారనే పేరు ఉండడంతో భారతీరాజా గారి చేతిలో దెబ్బ తినకూడదని ప్రియమణి గారు చాలా ట్రై చేశారట. చివరికి ఆ మూవీలోని ఒక సీన్లో ఏడవాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ప్రియమణికి ఏడవటం రాలేదు. దీంతో తాను కూడా దెబ్బలు తినాల్సి వచ్చిందని ప్రియమణి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక రాధిక శ్రీదేవి గారికి కూడా ఈ పరిస్థితి తప్పలేదు. ఇక భారతీరాజా గారు డైరెక్టర్గా కాకుండా ఆయుధ ఎడ్లుతూ, రెట్టి సులై, పాండ్యనాడు, కురుంగు బొమ్మై, తిరుచిత్ర బలం, మహారాజా సినిమాలతో పాటు ఇటీవల వచ్చిన సార్ మూవీలోనూ నటించారు. ఇక సినిమాలు కాకుండా మరికొన్ని అంశాల్లోనూ భారతీరాజా గారు వివాదాల్లో ఇరుక్కున్నారు. భారతీరాజా గారు ఎక్కువగా తమిళ సంస్కృతి, తమిళ గుర్తింపు పట్ల గట్టి గొంతు వినిపిస్తారని పేరుంది. తనకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం అయినప్పటికీ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన టైంలో భారతీరాజా గారు రజనీకాంత్ను వ్యతిరేకించారు. తమిళనాడును ఒక తమిళుడే పరిపాలించాలని, బయటి వ్యక్తులు పాలించవద్దని వ్యాఖ్యానించారు. అయితే రజనీకాంత్ గారి మూలాలు కన్నడ, మహారాష్ట్రలో ఉండటంతో ఆయనను ఉద్దేశించే భారతీరాజా గారు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ భారీగా నడిచింది. అప్పట్లో ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకున్నారు కూడా. ఈ వివాదం కొన్నాళ్ల పాటు నడిచింది. అయితే ఓ సినిమా ఫంక్షన్లో వీరిద్దరూ కలుసుకున్న తర్వాత ఆ వివాదానికి తెరపడింది. ఇక కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటకకు, తమిళనాడుకు మధ్య వివాదం ఉంది. ఆ వివాద నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్తో జరిగే IPL మ్యాచ్లను చెన్నైలో నిర్వహించవద్దని, ఆ సమయంలో క్రికెట్ మ్యాచ్లు పెట్టడం తమిళుల మనోభావాలను దెబ్బతీయటమేనని IPLను బైకాట్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పట్లో ఈ కామెంట్లు దుమారం రేపాయి కూడా. ఇక శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడుల విషయంలో ఎప్పుడూ తీవ్రంగా స్పందించేవారు. LTTE అధినేత వెన్నుపిల్లై ప్రభాకరన్ వైఖరిని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని బహిరంగ సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి కూడా. ఆయన చేసిన వ్యాఖ్యలు గిట్టని వారు కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక మరో దిగ్గజ డైరెక్టర్ అయిన K. బాలచందర్ గారి సింధు భైరవి మూవీలో కర్ణాటక సంగీతాన్ని, ఒక నిర్దిష్ట వర్గాన్ని తక్కువ చేసి చూపించారనే విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో భారతీరాజా గారు K. బాలచందర్కు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఇక భారతీరాజా గారు, ఇళయరాజా గారి కాంబినేషన్ అంటే అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇద్దరు స్నేహితులు కూడా. అయితే ఓ మూవీకి సంబంధించి ఇద్దరి మధ్య ఈగో సమస్యలు రావడంతో చానాళ్ల పాటు మాట్లాడుకోలేదట. ఆ ఈగోతోనే పలు సినిమాల్లో భారతీరాజా గారు AR రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. చానాళ్ల పాటు ఈ గ్యాప్ కంటిన్యూ అయిందని చెప్తారు.
ఇక భారతీరాజా గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే భారతీరాజా గారు 1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు మనోజ్ భారతీరాజా కాగా కుమార్తె జనని. మనోజ్ భారతీరాజా గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. తమిళంలో 1999లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కూడా పలు మూవీస్ లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అనంతరం డైరెక్షన్ చేశారు కూడా. అయితే 2025 మార్చి 25న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందారు. మరణించే కొద్ది రోజుల ముందు ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆయన కోలుకుంటున్నారు అనే తరుణంలో మరోసారి గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. ఇక మనోజ్ భారతీరాజా గారి భార్య పేరు నందన. ఈమె తెలుగు మూలాలున్న వ్యక్తి. కుమారుడు చనిపోయిన తర్వాత కోడలకు అండగా ఉంటున్న భారతీరాజా గారు తాను ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు అమెరికా కూడా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎప్పుడూ కుమారుడు గురించే ఆలోచిస్తూ ఉండేవారు భారతీరాజా గారు. మరికొన్ని విషయాలకు వస్తే భారతీరాజా గారిని కోలీవుడ్లో ఇరుక్కునర్ ఇమయం అని పిలుస్తారు. అంటే దర్శక శిఖరం అని అర్థం. గ్రామీణ కథలను ప్రధాన స్రవంతి సినిమాల్లోకి తీసుకువచ్చిన డైరెక్టర్గా ఆయనకు ఈ పేరు వచ్చింది. అప్పటి వరకు గ్లామర్ అంటే కేవలం తెల్లటి రంగు, మేకప్ అనుకునే రోజుల్లో నల్లటి మేని ఛాయతో సహజమైన పల్లెటూరి వేషధారణలతో పాత్రలను క్రియేట్ చేసి సినిమా వ్యాకరణాన్ని మార్చి అపురూప వెండితెర కావ్యాలను భారతీయ చిత్రసీమకు అందించారు భారతీరాజా గారు. భారతీరాజా గారికి సత్యభామ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఇక భారతీరాజా గారి మంగమ్మ మనవడు సినిమా భానుమతి గారికి ప్రత్యేక గుర్తింపు తేవడంతో పాటు బాలకృష్ణ గారిని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. మొత్తం మీద భారతీయ చిత్ర పరిశ్రమకు మట్టి వాసనను పరిచయం చేసి కొత్త అందాన్ని, కొత్తదనాన్ని అద్దిన భారతీరాజా గారి మరణం తీరని లోటని చెప్పవచ్చు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా సినిమా రూపంలో ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోతారని చెప్పవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇవి దర్శక శిఖరం భారతీరాజా గారికి సంబంధించిన అంశాలు.